జపాన్లో మళ్ళీ భయం నెలకొంది. అక్కడ జపాన్లో మళ్ళీ భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా 10 నిమిషాల్లో 2 వరుస భూకంపాలు అక్కడ ప్రజల్ని బెంబేలెత్తించాయి. 5.5 తీవ్రతతో 2 సార్లు తాజాగా భూకంపాలు అక్కడ సంభవించడం అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 24 గంటల్లోనే మొత్తం 204 భూకంపాలు. నేచర్ ఆడే ఆట, ప్రకృతి ఆడే ఆట ఎలా ఉంటుందంటే, మానవుడు అరే బాబు నువ్వు ఎంత ఎత్తెదిగినా నా ముందు కీలుబొమ్మ వేరా, నువ్వు ఏదో నన్నేదో తెలిసేసుకుందాము, నాకేదో ఇబ్బంది పెట్టేద్దాం అనుకోకు, నువ్వు నాలో భాగం, నువ్వు మర్చిపోకు అని చెప్పి జలక్లిస్తూ ఉంటుంది. ఆ జలక్లే భూకంపాలు, సునామీలు. ఈరోజు అమెరికా ఏమైంది పరిస్థితి? అమెరికా పరిస్థితి ఏంటి ఈరోజు? అమెరికా అక్కడ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏమంటుంది, మాకు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి, మాకు తెలుసు, కానీ మేము ఊహించలేదు ఇంత వరద వస్తుందని చెప్పి. అందుకే అంటారు ప్రకృతి అని చెప్పి. నేచర్ ఈజ్ వాట్ నేచర్ ఇట్స్ నోస్. దానికి తెలుసు ఎలా బ్యాలెన్స్ చేయాలో. మనం ఓవర్ యాక్షన్ చేస్తే బెండు తీస్తుంది. ఈరోజు పాపం జపాన్ ఎదుర్కొంటోంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ కావచ్చు, మూమెంట్స్ కావచ్చు, పాపం ప్రపంచంలో ఉన్న ఒక ఇబ్బందికర వాతావరణం, ప్రపంచం చేసే పాపమంతా ఈ జపాన్, ఇండోనేషియా పాపం ఇవి భరిస్తున్నాయి పాపం. ఒక విధంగా చెప్పాలంటే పాపం అనే మాట బహుశా కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు, మనం ఏం చేయలేము. ఎందుకంటే అంతే కదా, మనం ఆ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్కి సంబంధించి కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి సేఫ్, మిగతా దేశాలు కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు. బట్ రిమెంబర్, వాళ్ళకి భూకంపాలు, సునామీలు, హెచ్చరికలు ఉంటాయి, మనకి వరదలు, కార్చిచ్చులు ఉన్నాయి, మర్చిపోవద్దు. నేచర్ నేచర్ నోస్ హౌ టు బ్యాలెన్స్. ఎంత గొప్పదంటే ఇదిగో ఇలా చేస్తుంది మాట. మరికొంతమంది ఓఎంజీ ఇంట్రెస్టింగ్గా నేను మీకు వార్తలు చదువుతున్న క్రమంలోని అనదర్ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. జపాన్కి సంబంధించి ఇంకొక భూకంపం సంభవించింది. మనం వార్తల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలోని ఈ క్రమంలోని ఇంకొక భూకంపం సంభవించిందనేది మనకు అందుతున్న సమాచారం. ఇంకా అఫీషియల్గా అది కన్ఫర్మేషన్, అంటే అఫీషియల్ డేటా ఇంకా మనకి రావాల్సి ఉంది. 5.5 తీవ్రతతో, బహుశా మళ్ళీ 5కు పైగా తీవ్రతతో ఇంకో భూకంపం సంభవించిందనేది మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం దాదాపుగా ఇంట్రెస్టింగ్గా ఈ 11 ప్రాంతం నుంచి చూసుకుంటే కనుక 14 నుంచి మళ్ళీ ఇంటెన్సిటీ పెరుగుతోంది, ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ పెరుగుతోంది. ఎలా అంటారా, 14కి 2.3 తీవ్రత ఉంది, 11:21కి 3 తీవ్రత ఉంది, 11:28కి 2.5 తీవ్రత ఉంది, 11:31కి 2.6 తీవ్రత ఉంది, 11:34కి 3.1 తీవ్రత ఉంది. దాంతోపాటు మ్యాక్సిమం సిస్మిక్ ఇంటెన్సిటీ 3గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితిని ఇప్పటికే ఎలా వెళ్తోందనేది. దాంతోపాటు రైట్, ఇంకొంతమంది కూడా కమెంట్ చేయడం జరుగుతోంది. మనిషి నైతిక విలువలు మర్చిపోతే ప్రకృతి ఎలా శిక్షించాలో తెలుసు, ప్రస్తుతం జరుగుతున్నది అదే, కానీ మంచివారు జపాన్ వారు అంటూ కూడా ఏం చేయలేమండి పాపం. ఎందుకంటే జపాన్కి సంబంధించి ఇందాక కొద్దిసేపటి క్రితం అన్నట్టుగా వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ విషయాన్ని పక్కన పెడితే ప్రపంచానికి అంతా ఒక ఎత్తు పాపం. ఇండోనేషియా, ఈ జపాన్ వీళ్ళది పాపం ఇంకొక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆ భూకంపాలతో సహవాసం అని చెప్పుకోవాలి. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా ప్రతి 5 నుంచి 7 నిమిషాలు, 8 నిమిషాలకో లేకపోతే 10 నిమిషాలకో, ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నిమిషాల వ్యవధిలోని 2 నిమిషాలకి 3 నిమిషాలకి అక్కడ భూకంపాలు వచ్చేస్తూ ఉంటే పాపం వాళ్ళు ఎక్కడికి పారిపోతారు. మరి ముఖ్యంగా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతోంది. ఏమని? అది ఫేక్ న్యూసా? ఫేక్ న్యూస్ ఎలా అండి? ఐ జస్ట్ షో యూ ద రిపోర్ట్. మేము అదే అంటున్నాం. ఆర్టీవీ మీకు రిపోర్ట్ చూపించమని మాట్లాడుతోంది. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళి ఒక 5 సెకండ్స్ తీసేద్దాం. అదిగో ఆ రిపోర్ట్ చూడండి. ఎవరైతే ఫేక్ అంటున్నారో వాళ్ళకి ఆ రిపోర్ట్ని చూపించండి. ఆర్టీవీ వర్కౌట్ చేసింది. నిజంగా జపాన్లో అటువంటి పరిస్థితి ఉందా? అంత తీవ్రతతో భూకంపాలు వచ్చాయా? అన్ని భూకంపాలు ఉన్నాయా? అదిగో ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. రిపోర్ట్నే నేను మీ ముందు పెడుతున్నా. ఆ రిపోర్ట్నే నేను మీ ముందు ఉంచుతున్నా. మీరే చెప్పండి, మీరే మాట్లాడండి, మీరే సమాధానం చెప్పండి. మీరు చెబితేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే
మాకు అందిన సమాచారాన్ని మేము క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని నిజంగా అంత తీవ్రత ఉందా? అఫ్ కోర్స్ మ్యాగ్నిట్యూడ్ సంబంధించి అంటే ఆ సంభవించిన భూకంపాల తీవ్రత కొంచెం అటు ఇటు ఉండుండొచ్చు. అది డిపెండింగ్ ఆన్, ఎందుకంటే మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, ఇక్కడ 7 అని చెప్పి తీవ్రత అనుకుంటాం, బట్ 6.3 అంటారు, ఆ తర్వాత 6 అంటారు, లేకపోతే 6.5 అంటారు. ఆ ఫ్లక్చువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఫ్లక్చువేషన్ విషయాన్ని పక్కన పెట్టి ఆ మ్యాగ్నిట్యూడ్ విషయంలో 1, 2 ఆ పాయింట్లు అటు ఇటు పెట్టి ఒకసారి రిపోర్ట్ని చూడండి. మీరు చూడొచ్చు 10 గంటల నుంచి, ఉదయం 8 గంటల నుంచి ఆ రిపోర్ట్ని స్క్రోల్ చేసి చూపిస్తుంది ఆర్టీవీ మీకు. ఆ రిపోర్ట్ని మీరు చూడండి, మీరే మాట్లాడండి, మీరే చెప్పండి అది జపాన్కి సంబంధించిన రిపోర్ట్. ఐ రిక్వెస్ట్ పవన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ పైన అక్కడ జపాన్ అని ఉంటుంది ఆ రిపోర్ట్లో. సో అది ఇంకా అదుగు ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ స్టార్టింగ్లో ఉంటుంది కార్నర్లో, దట్స్ ఓకే. ఈ రిపోర్ట్కి సంబంధించి కార్నర్లో ఉంటుంది. ఇది జపాన్ సంబంధించి జపాన్ అధికారిక సమాచారం. ఎందుకన్నా నేను మీకు ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎప్పుడు వస్తుందో చెప్పు స్వామి, ఇక్కడ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇక్కడ జరుగుతోంది మాత్రమే మనం చెప్తున్నాం. వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రిడిక్ట్ చేయకుండానే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు అక్కడ తీవ్రతకు సంబంధించి. రైట్, ఇంకొంతమంది మెసేజ్ చేయడం జరుగుతోంది, ఈ పరిస్థితులు దుర్మార్గపు చైనాకి రావాలి, సేవ్ జపాన్ మై గాడ్ అంటూ కూడా చెప్తున్నారు. సో ఇది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. ఓకే, పిసిఆర్ ఆ విజువల్కి వెళ్ళిపోదాం. ఆ రిపోర్ట్ని ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక, రిపోర్ట్ ఫేక్ అని ఎవరైనా మీకు చెప్తే కనుక, ఆర్టీవీ ఫేక్ చెప్తుందని చెప్పి మీకు ఎవరైనా చెప్తే కనుక, ఆర్టీవీ ఫేక్ అక్కడ చెప్తోందిరా, ఆ రిపోర్ట్ చూడని చెప్పి వాళ్ళకి లింక్ ఇచ్చి పంపించండి. వాళ్ళని చదువుకోమని లింక్ ఇచ్చి ఆ రిపోర్ట్ని చూపించండి. ఆ రిపోర్ట్ని ప్లే చేద్దాం పిసిఆర్. ఆ రిపోర్ట్ని చూపించండి, ఆ రిపోర్ట్ని వాళ్ళకి చూపించండి. అదిగోండి ఆ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ని వాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే మీకు ఫేక్ అంటున్నారో వాళ్ళకి ఈ రిపోర్ట్ ఇవ్వండి. ఈ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని మాట్లాడమనండి. అక్కడ ఏ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి అనేది మేము మీకు రిపోర్ట్ సైతం చూపిస్తున్నాం. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ప్రస్తుతం అక్కడ మళ్ళీ భూకంపం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 5 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. బాబా వంగ జోస్యం, బాబా వంగ భవిష్యవాణి నిజమయ్యే క్షణాలు జపాన్కు దగ్గర పడ్డాయా? డేట్లో కాస్త మార్పు ఉండొచ్చేమో, కానీ ఆ ప్రళయానికి సంబంధించిన విలయం దగ్గరలోనే ఉందనుకోవాలా? ఇది మమ్మల్ని భయపెట్టడానికి చేసే ప్రయత్నం కాదు. జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే పాపం జపాన్, అవును పాపం జపాన్ అంటూ చాలామంది అంటున్నారు. ఈ ప్రళయం అయితే, ఈ విలయం అయితే చైనాకు వస్తే బాగుందని చెప్పి. బహుశా ప్రస్తుతం వాళ్ళకి అంత ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే జపాన్ కాస్త ఈ ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటూ ఉంటారు. అంటే భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రభావితం, అంటే భూకంపాలు ఎక్కువగా సంభవించే ఆ జోన్లో ఉంది జపాన్. ఇండోనేషియాకి సంబంధించి కూడా మనం చూసాం కొద్దిసేపటి క్రితం. అక్కడ కూడా కాస్త భూకంపాలు సంభవించిన పరిస్థితి ఉంది. ఏమిటిది? ఎవరు చేసుకున్న పాపం, ఎవరు చేసుకుంటున్న దుష్కర్మలు ఇవన్నీ, ఎవరు చేతులారా చేసుకుంటున్న వినాశనం ఇది. వద్దురా బాబు, వద్దురా ప్లాస్టిక్ ఆపండ్రా బాబు, పర్యావరణానికి హితవుగా ఏదైనా పనిచేయంట్రా అంటే అర్రే వింటావా? అచ్చే అలాంటి మన చెవికి ఎక్కవండి. ఇలా కొంతమంది తీరు. ఇంకా అఫ్ కోర్స్ మన జీవితంలో ఎంత కాదన్నా ప్లాస్టిక్ ఎక్కడో చోట దాని రోల్ అది పోషిస్తోంది. పూర్తిగా మానేసేంత సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, అది ఓపెన్ ఫ్యాక్ట్. బట్ మినిమైజ్ చేయొచ్చు కదా, తగ్గించే ప్రయత్నం చేయొచ్చు కదా. 2 పాలిథిన్ కవర్లు వాడే చోట కనీసం ఒక్కటైనా కట్టడి చేయగలిగితే ఆ ఒకదాని నుంచి పూర్తిగా కట్టడి చేయడానికి ఇంకొన్ని రోజులు పట్టచ్చు. కానీ 2 కవర్లు వాడే చోట ఇంకో కవర్, 3వ కవర్, అక్కడి నుంచి ఇంకో కవర్, 4, నేను ఒక్కడిని ఆపేస్తే అయిపోతుందిగా. ఒక్కడితో ప్రయత్నం ప్రారంభించవచ్చు కదా, ఒక్కడితో స్టార్ట్ చేయొచ్చు కదా. అచ్చే వాడు కొంటున్నాడు, నేను ఎందుకు తీసుకోకూడదు? వాడు పాలిథిన్ కవర్ తీసుకుంటాడు, నేను ఎందుకు తీసుకోకూడదు? ఇంకో కవర్ ఇచ్చేయి. ఏం చేసుకుంటే ఈ కవర్లన్నీ? సరే, ఇది అయిపోయింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. అది కరగదు, చేయదు భూమిలోకి. ఆ కరగాలంటే కొన్నేళ్ళు పట్టేస్తుంది. అరటిపండు తొక్క 6-7 రోజుల్లో భూమిలో కలిసిపోదు అంటారు కదా సాధారణంగా. అదే ప్లాస్టిక్ మహాతల్లి ఎన్ని రోజులు కలుస్తుందో ఎవరికి తెలీదు, లెక్క లేదు, పత్తా లేదు అంది. మా యజ్ఞ అన్నట్టుగా బహుశా 106, 107, 1000 ఆ టైం కూడా పట్టేస్తూ ఉంటుంది.
సో అలాగా నిమిషాల వ్యవధిలోని అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తీవ్రత మరింత పెరగబోతుందా? ఏమంటోంది ఇక్కడ ప్రకృతి? ఒకటే చెబుతోంది, రేయ్ ఇప్పటికైనా మాట వినండి, ఇప్పటికైనా మారండి. మీరు మారకపోతే నేనంటే ఏంటో చూపిస్తా. చూడు, ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఇదే డైలాగ్ కొడుతోంది ప్రకృతి. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారకపోతే రెండో ఫేజ్ చూపించేందుకు సిద్ధం కాబోతోందా? ఇవి జస్ట్ ట్రైలర్లు, టీజర్లు మాత్రమే. అమెరికాలో ఘోరంగా వర్షాలు. టెక్సాస్లో 45 నిమిషాల్లో 26 అడుగుల ఎత్తులో వరద ప్రవాహమా? ఊహించగలమా? అందులో ఇటువంటి సందర్భాల్లో మన దగ్గర కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉండడం ఏంటిది? గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది కొన్ని సందర్భాల్లో. యమున కొన్నేళ్ల క్రితం ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో యమున ఊర్లను ముంచేస్తుంది. యమునా నది ఎవరు చేసుకుంటున్న పాపం ఇదంతా? ఎవరు చేసుకుంటుంది ఇదంతా? రైట్, మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. అప్పుడు చైనాకి ఇలాంటివి రావు పాపం, నిండకుండా ఇలాంటివి రావు, అది నిండాలి, అప్పుడు వస్తుంది చైనాకి. ఎవరు కంగారు పడకండి. ఎక్కడ పాపం ఉంటే అక్కడే పోతుంది. మన దేశంలో ఇప్పటి నుంచి అయినా పుణ్యం చేయడానికి ట్రై చేద్దాం. కనీసం ఒకరైనా ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం దానికి. మరికొంతమంది జూలై 5th యుగాంతం, జూలై 5th యుగాంతానికి సంబంధించి కమెంట్ చేశారు. జూలై 5th యుగాంతం అంటూ కూడా జపాన్ భయపడింది. నిజం అది. మీరు ఒక్కసారి కాస్త గూగుల్లో టైప్ చేసి చూడండి. వాళ్ళు ఏకంగా వాళ్ళ పర్యాటకాన్ని, అంటే విదేశీ పర్యటనలు ఉంటాయి కదా వాళ్ళు ఆపేసుకున్నారు. అటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జపాన్ విలయ తాండవం అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ భూప్రకంపనలు దేనికి సంకేతం? ఈ భూకంపాలతో జపాన్ ఉక్కిరిబిక్కిరి కాబోతోందా? ఒక్కొక్కరు ఎంత విలువలాడిపోతూ ఉంటారండి, అక్కడ భయపడిపోతూ ఉండరు. నేను బయటకు వెళ్తున్నాను అనుకుందాం, ఒక్కసారిగా భూమి జస్ట్ ఇలా జర్కిస్తే చాలు, ఏమైపోతాం? మన ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఐ రిమెంబర్ ఒకసారి నేను ఢిల్లీలో ఉన్న సందర్భంలో రాత్రి 1:02 ప్రాంతాల్లో అనుకుంటా, ఒక్కసారిగా బెడ్ ఊగినట్టు కనిపించి, జస్ట్ మహా అయితే 5 తీవ్రత 5 పాయింట్ ఎంతో తీవ్రత అంతే బెడ్ ఊగినట్టు కనిపిస్తే భయాన్ని కిందకు పరిగెట్టేసి వచ్చేసాం. ఒక తెలియని భయం అందరికీ. అటువంటిది వాళ్ళకి రెగ్యులర్గా అంటే ఆ భయం నుంచి తేరుకోవడానికి ఒక రోజు పట్టేస్తుంది. నిజం ఇది, వాస్తవం ఇది. భూకంపాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ట్రామా దాదాపుగా రోజులు ఉండిపోతూ ఉంటుంది. అదేం సాధారణ విషయం కాదు, ఏదో మనం మాట్లాడేసుకుంటున్నాం కానీ భూప్రకంపనలు అని చెప్పి ఆ ట్రామా ఫేస్ చేసే వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు. అది పాపం వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండిపోతుంది. అంటే డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఆ ట్రామా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదిలినట్టు పూర్తిగా మైండ్ సెట్ని కొన్ని క్షణాల బట్టి మార్చేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.